శ్రద్ధాభక్తులతో దేవుని మాటలు వినుదుముగాక. ఆమెనంటారా గట్టిగా? ఏలియా భక్తుని కొరకు సిద్ధము చేయబడిన అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు. ఈ అగ్ని రథాలు, ఈ అగ్ని గుర్రాలు తాను ఎక్కి వెళ్ళడానికి ముందు ఎక్కడ నుండి ప్రయాణం ప్రారంభించున్నాడు, తన ప్రయాణం ఎక్కడి వరకు వచ్చింది అనే విషయాన్ని ఉదయకాలం విన్నాం. ఒకసారి ఉదయకాల ఆరాధనలో పాలు పొందిన వారు ఎవరైనా ఇక్కడ ఉంటే కాస్త చెప్పండి, ఎక్కడ ప్రయాణం ప్రారంభించున్నాడు? గిల్గాలులో ప్రయాణం ప్రారంభించున్నాడు. ఓకే, అక్కడ నుండి ఎక్కడికి వచ్చున్నారు? బేతేలుకు వచ్చున్నారు. అక్కడ నుండి ఎక్కడికి వచ్చున్నారు? ఎరికోకు వచ్చున్నారు. ఎరికో నుండి ఎక్కడికి వచ్చున్నారు? యోర్దానుకు వచ్చున్నారు. ఈ యొక్క గిల్గాలు అనుభవాన్ని మనం నేర్చుకున్నాం. రెండవది బేతేలు అనుభవాన్ని మనం నేర్చుకున్నాం. మూడవది ఎరికో అనుభవాన్ని నేర్చుకున్నాం. చివరిగా వస్తే ఏం అనుభవం అది? యోర్దాను అనుభవంలో ఎన్ని మెట్లు ఉన్నాయి? 7 మెట్లు ఉన్నాయి. 7 మెట్లెక్కిన మనం చివరికి మనం పొందుకున్న అభిషేకము ద్వారా యోర్దానును పాయలు చేసి ఎండిన నేల మీద మనము దాటి వెళ్ళగలిగితే మన కొరకు సిద్ధముగా చేయబడిన అగ్ని రథాలను, అగ్ని గుర్రాలను మనం ఎక్కబోతున్నాము. స్తోత్రం. అది రాకడకు వర్తమానం. రెండవది ఈరోజు మన టైటిల్ ఏంటంటే హానోకు కొనిపోబడక మునుపు. హానోకు కొనిపోబడక మునుపు. హానోకు గురించి కొన్ని విషయాలు మనం విందాం. ఇక్కడ హానోకు గురించి రాసిన చక్కని మాటలు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనాన్ని 11వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతారు. విశ్వాసమును బట్టి, జాగ్రత్తగా అందరూ కూడా ఏకీభవించండి. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా. ఉదయకాలం ఏలియా భక్తుడి గురించి విన్నాం. ఆయన కూడా మరణమును చూడలేదు. ఓకే, మరణమును చూడకుండా ఆరోహణమాయెను. ఇప్పుడు హానోకు భక్తుడి గురించి కొద్దిగా మనం మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ హానోకు భక్తుడు కూడా, ఈ దైవజనుడు కూడా ఏమి చూడలేదట? మరణము చూడకనే కొనిపోబడెను. ఆమెనండి ఒకసారి గట్టిగా. హానోకు మరణము చూడకనే కొనిపోబడెను. నేను అంటాను, ఉదయకాలం విన్న వర్తమానములో ఆరోహణమాయెను, ఇప్పుడు కొనిపోబడెను. రేపు మనము ఎత్తబడబోతున్నాము. ఓకే, మరణము చూడకనే హానోకు ఏమైపోయినాడట? ఓకే, ఇప్పుడు ఎత్తబడే గుంపుల్లో ఉండే మనము, వీరిని దేవుడు మన ముందు ఉంచున్నాడు. ఒక మాదిరికరముగా వారిలో నేర్చుకోవలసిన కొన్ని విషయాలను దేవుడు మన ముందు ఉంచున్నాడు. ఏలియా భక్తుడిని కానీ హానోకుని కానీ దేవుడు మన ముందు ఉంచున్నాడు. ఇప్పుడు ఉదయకాలం ఏలియా భక్తుడిలో నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు విన్నాం కాబట్టి ఇప్పుడు హానోకు భక్తుడి గురించి దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు అక్కడ రాసిన చక్కని మాట చూడండి. అతను కొనిపోబడక మునుపు. ఈరోజు మన వర్తమానం కొనిపోబడక మునుపు అనగా ఎత్తబడడానికి ముందు. అర్థమవుతుందా? ఆరోహణము చెందడానికి ముందు, కొనిపోబడడానికి ముందు, ఎత్తబడడానికి ముందు ఏమి చేస్తున్నారు, మనం ఏమి చెయ్యాలో ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. సంతోషంగా హల్లెలూయా చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్తారా? రైట్, ఇప్పుడు వినండి. ఆఫ్ చేసేనా, లేకపోతే డిస్టర్బెన్స్ ఉంది అది. ఓకే, రైట్. దేవునికి ఇష్టుడై ఉండేనని సాక్ష్యము పొందెను. హానోకు ఎవరట? దేవునికి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు వినండి. హానోకు కొనిపోబడక మునుపు దేవునికి ఎలాంటి వాడై ఉన్నాడు? ఇతను ఇష్టుడై ఉన్నాడు. దేవునికి ఇష్టమైన కార్యములు చేసి
ఇప్పుడు జరిగింది ఏంటంటే మరణము చూడకుండానే ఏమైపోయినాడు? అతను కొనిపోబడ్డాడు. నేను అంటాను, కొనిపోబడే గుంపులో లేదా ఎత్తబడే గుంపులో ఉన్న మనం ఎలాంటి వారమై ఉండాలి అని అంటే, దేవునికి ఇష్టులైన వారుగా ఉందుముగాక. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఇష్టులై మనము జీవించగలిగితే, దేవునికి ఇష్టులమైన వారిగా మనము సాక్ష్యము పొందగలిగితే, ఆయనకి ఇష్టానుసారంగా మనము నడవగలిగితే, ఆయన అంటాడు, నేను నిన్ను కొనిపోబడ చేసేటట్టుగా నేను చేస్తాను, నిన్ను కొనిపోతాను, రాకడలో ఎత్తబడే గుంపులో నిన్ను నిలబెడతాను, నా రాకడ స్వరాన్ని నీకు నేనంటాను. కడబూర శబ్దముతోను, దేవుని బూరతోను, ఆర్భాటముతోను ఆయన వస్తాడట. మరి ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరతో ఆయన వచ్చినప్పుడు ఎవరికి వినబడుతుంది? అందరికీ వినబడుతుందా? క్రైస్తవులని చెప్పుకున్న వారందరికీ వినబడుతుందా? ఏమండి, సంఘాలు పెట్టుకున్నంత మాత్రం వినబడుతుందా? పాస్టర్లు అయితే మాత్రం వినబడుతుందా? సేవకులైతే మాత్రం వినబడుతుందా? సంఘ పెద్దలైనంత మాత్రం వినబడుతుందా? మరి ఎవరికి వినబడుతుంది? ఇక్కడ రాసిన మాట ఏంటంటే, దేవునికి ఇష్టులైన వారు సాక్ష్యం, అట్టి సాక్ష్యం పొందిన వారికి మాత్రమే ఆ రాకడ స్వరము వినబడునుగాక. ఎంతమందికి ఆ రాకడ స్వరం వినబడాలి అని కోరుకుంటున్నారో మీ కుడి చేతులు పైకెత్తి 3 సార్లు ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏం వినబడాలని ఉంది మీకు? ఇప్పుడు దేవుని రాకడ స్వరము నీకు వినబడాలని అంటే నువ్వు ఏమై ఉండాలి? దేవునికి ఇష్టడై ఉండాలి. దేవునికి ఇష్టడై మీరు ఉంటే రాకడ స్వరాన్ని మీరు వినగలుగుతారు. ఇప్పుడు దేవునికి ఇష్టడై నడుచుకున్న ఈ హానోకు గురించి అసలు దేవునికి ఇష్టానుసారమైన కార్యాలు ఏం చేస్తున్నాడో ఒక 4 మాటలు చెప్తాను ఈ రాత్రి. ఎక్కువ సమయం తీసుకోను, మనకు మాసాంతర కూడిక ఉంది గనక అందులో నా గొంతు కూడా సహకరించట్లేదు. కొద్దిసేపు దేవుని మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవునికి ఇష్టడై జీవించాలి. ఇంతకీ దేవునికి ఇష్టానుసారంగా హానోకు ఏం చేస్తున్నాడు? మొట్టమొదటిగా చదువుతున్నారు 5వ అధ్యాయం ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుతారా? హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనికి తీసుకుని పోయెను గనుక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నా వైపు చూస్తూ వినండి. హానోకును దేవుడు ఎప్పుడు తీసుకొని పోయినాడు? ఆ మాట అందరు చెప్పాలి. దేవునితో నడిచిన, గట్టిగా ఎప్పుడు? తరువాత. ఎప్పుడు అంటే ఏం చేస్తున్నాడు? దేవునితో నడిచిన తరువాత హానోకు కొనిపోబడ్డాడు. అంటే కొనిపోబడడానికి మునుపు, ఎత్తబడడానికి మునుపు, అర్థమవుతుందా? నీవు ఆరోహణము చెందడానికి మునుపు, మార్పు పొందడానికి మునుపు, మహిమ శరీరాన్ని దాల్చుకోవడానికి మునుపు నీవు చేయవలసింది ఏంటంటే దేవునితో నడవడం ప్రారంభించాలి. స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. వాక్ విత్ గాడ్. ఎవరితో నడవాలి? కానీ కొందరు వాక్ విత్ డాగ్. గాడ్ని ఏం చేసినారు? దాన్ని ఉదయకాలం లేచి, ఏమండి ఆ ఇంట్లో ఉంటుందే కుక్కపిల్ల, దాన్ని మెడకు కట్టి అది పరిగెడుతుంటే దాని వెనకాల పరిగెడుతుంటారు వీళ్ళు. మీరు పొద్దున్నే పోయి చూడండి, పొద్దునే ఆ వాకర్లో అక్కడిక్కడ చూడండి, గార్డెన్లో చూడండి, ఎవరితో నడుస్తున్నారు తెలుసా వీళ్ళు? కుక్కలతో. మరి కుక్కలతో నడిస్తే ఏమండి ఇటు చూడరే, మంచి సాక్ష్యం ముందుకుంటారా? ఎత్తబడతారా? ఎవరితో నడవాలి? ఇంకొంచెం గట్టిగా. ఈరోజు కొంచెం ఘాటుగానే ఉన్నా తప్పదు, మరి వినండి. ఉదయకాలం లేచిన నీవు, పెందల కాడ లేచిన నీవు, కళ్ళు తెరవగానే, పడక దిగగానే ఎవరితో నడవడం ప్రారంభించాలి?
ఇంకొంచెం గట్టిగా. మరి దేవునితో నడవలసిన నీవు కుక్కలతో నడుస్తున్నవే. దేంతో నడుస్తున్నారు అంటే అర్థమైందా మీకు? ఉదయకాలం లేచి నీ ఫోన్ ఎక్కడుందో ఎత్తుక్కుంటున్నావు, కానీ బైబిల్ ఎక్కడుందో ఎత్తికినావు ఎప్పుడైనా? లేచిన వెంటనే నీ ఫోన్ ఆన్ చేసి లాక్ ఓపెన్ చేసి ఎవరు ఏ మెసేజ్ పెట్టినారని చూస్తున్నావే. ఎవరితో నడుస్తున్నావు? ఎవరితో నడుస్తున్నావు? పాట పాడుకున్నాం ఏమని? ఎప్పుడో నేను అంటాను, పాట పాడినంత మాత్రం వచ్చేస్తుంది అనుకుంటున్నావా అక్కడ? నీకు ఒక విషయం చెప్పనా? ఆయన ఎప్పుడు వస్తున్నాడో చెప్పకుండానే దొంగవలే సమయము, లేకపోతే పగలో రాత్రో ఫలానా రోజో ఫలానా కాలంలో వస్తాననే చరిత్ర ఎక్కడా? స్తోత్రం. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు. మరి ఆ రాకడకు నువ్వు సిద్ధపడాలంటే ఏ సమయంలో వచ్చినా, ఏ పూట వచ్చినా, ఏ గంటలో వచ్చినా, ఏ రాత్రే వచ్చినా ఎత్తబడే గుంపులో నువ్వు ఉండాలనంటే ప్రభు చెప్తున్నాడు, నాతో నడువు. హానోకు, నువ్వు మంచి సాక్ష్యం పొందుకున్నావయ్యా. నాకిష్టుడు అని సాక్ష్యం పొందుకున్నావు. నాకిష్టుడని సాక్ష్యం నువ్వు పొందుకోవడం గల కారణం ఏంటంటే నీవు నాతో నడిచిన వాడివి. మరణం అంటే, ఇటు నా వైపు చూడండి, మరణం అంటే శరీర సంబంధమైన మరణం కాదు. నువ్వు దేవునితో నడవకపోతే నీకు ఒక మరణం. ఏంట మరణం అంటే? నీ ఆత్మ మరణిస్తుంది. నీ ఆత్మీయ జీవితం మరణిస్తే రాకడకు నువ్వు ఎత్తబడలేవు. నేను అంటాను, నీ శరీరము చనిపోయినా నీ ఆత్మ బ్రతికే ఉండాలంటే దేవునితో కూడా నీవు నడవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హానోకు, అయ్యా నువ్వు మరణము చూడకుండా వెళ్ళిపోవడం కారణం ఏంటంటే నేను నడిచింది మనుషులతో కాదు, నేను నడిచింది లోకానుసారంగా కాదు, నేను నడిచింది లోకస్తుల వలె కాదు, నేను నడిచింది నా దేవునితో నేను నడుచున్నాను గనక ఆయనకు నేను ఇష్టుడని సాక్ష్యము పొంది ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను అంటాను, ఈరోజు నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? ఏమండి, కొంతమందిని అడిగితే నేను ఫలానా వ్యక్తి ఫ్యాన్ నండి. ఈ మధ్య నాకు వీడియోలో ఒక అమ్మాయి కనబడింది. ఎక్కడో, ఇంకా అవన్నీ ఎందుకులే మీకు, నాకు తెలిస్తే చాలు, కానీ మీకు చెప్పాలి కదా. ఒక అమ్మాయి కనబడింది ఇక్కడ, ప్రతి ఆదివారం కనబడేది ఇప్పుడు ఒక నెల 2 నెలల నుండి కనబడట్లేదు. ఎట్రై కనబడట్లేదు అనుకుని మర్చిపోయాను. నేను ఓ పాట విందామని, చక్కగా పాట బాగుంది కదా అని వింటా ఉన్నాను. ఆ పాట దగ్గర కనబడింది ఆమె. పరవశం అయిపోయి ఇంకా మామూలుగా లేదు. మరి నేను చూసిన అమ్మాయి ఈ అమ్మాయి ఒకటేనని ఈ వీడియో ఓపెన్ చేస్తే ఇందులో ఏమో తెల్లగా కనబడుతుంది, అందులో ఏమో నల్లగా కనబడుతుంది. ఓ మాట చెప్పనా, ఇక్కడ ఆ వస్త్రాలు, ఆ అలంకరణ వేసుకోవడానికి ఇక్కడ అవకాశము లేదు, అక్కడ అవకాశము ఉంది. కనుక ఇప్పుడు ఇక్కడ మానేసి ఎక్కడ కనబడుతుంది? దేవునికి ఇష్టడై నువ్వు నడుచుకోవాలనంటే బైబిల్ చెప్తుంది, ఇదిగో నాకు ఇష్టానుసారంగా నువ్వు నడవాలంటే నాతో కూడా నడువు. ఓ మాట చెప్పనా, నిన్ను పాట పరలోకానికి తీసుకొని వెళ్ళదు. పాటలు నిన్ను పరలోకానికి తీసుకెళ్తాయా? డాన్సులు నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్తాయా? మ్యూజిక్లు నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్తాయా? పిచ్చిగంతులు నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్తాయా? నేను అంటాను, వాక్యము లేకుండా, సరిచేసే 2 అంచుల ఖడ్గము లేకుండా నీవు సరి చేయబడలేవు. పాటల ద్వారా సరి చేయబడతావా? డాన్సుల ద్వారా ఏమైనా సరి చేయబడతావా? ఆరాధనలో లీనమైపోయినంత మాత్రం సరి చేయబడతావా? వాక్యము ద్వారానే సరి చేయబడతావు. వాక్యం ఎక్కడైతే ఉంటుందో యేసయ్య ఎక్కడ ఉంటాడు? ఆమేనని చెప్పండి గట్టిగా. వాక్యం ఎక్కడుంటే యేసయ్య ఎక్కడ ఉంటాడు?
వాక్యం ఉన్న చోట నువ్వు నిలబడగలిగితే నువ్వు ఎవరితో నడుస్తున్నావు? దేవునితో నడుస్తున్నావు. దేవునితో నడిస్తే ఆయన అంటాడు, ఇదిగో నాతో నడుచువాడు నాకిష్టానుసారముగా ఉన్నాడు కనుక మరణము చూడకనే కొనిపోబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి రెండవ ఆరాధనలో నీవు మరణము చూడకుండా కొనిపోబడాలి అనంటే దేవునికి ఇష్టానుసారంగా నీవు నడుచుకొందువుగాక. ఆ ఇష్టానుసారమే. ఇప్పుడు ఎవరితో నడవాలట? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. దేవునితో నడవడం అంటే ఏంటో చెప్పనా? ఇటు చూడండి. అరే నాన్న ఇట్రా, ఏంట్రా పడుకున్నా, నిద్ర వస్తుందా? అరే వదిలేసి వెళ్ళిపోతాడు రేసయ్య నిన్ను, ఇట్రా. మైక్ పెట్టినానా? దేవునితో నడవడం అంటే ఏంటో తెలుసా? ప్రతిరోజు నువ్వు ఎవరితో మాట్లాడాలి? చెప్పాలి, ఎవరితో మాట్లాడాలి? గట్టిగా చెప్పాలి, ఎవరితో మాట్లాడాలి? దేవునితో మాట్లాడేవాడు ఎవరితో నడుస్తున్నాడు? దేవునితో నడుస్తున్నాడు. చెప్పు ఆమేనని గట్టిగా. హల్లెలూయా. ఉదయకాలం లేవగానే, ఏమండి మధ్యాహ్నం అవ్వగానే, సాయంకాలం అవ్వగానే, రాత్రి అవ్వగానే ఎవరితోనూ మాట్లాడాలి? దేవునితో మాట్లాడు. పెందల కాడ లేవగానే ఎవరితో మాట్లాడాలి? లేకగానే ఫోన్ తీసుకొని, అబ్బి లేచావా? ఎవడా అబ్బి? ఎవడండి అబ్బిగాడు? పొద్దున్న లేకగానే టీ తాగావా? ఇంకా నయం పళ్ళు దోమినావు అని అడగలేదా? ఉదయకాలం లేవగానే నువ్వు ఎవరితో మాట్లాడాలంటే దేవునితో మాట్లాడు. దేవునితో మాట్లాడేవాడు దేవునితో నడుస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. దేవునితో మాట్లాడేవాడు ఎవరితో నడుస్తున్నాడు? దేవా నీకేమి ఇష్టమయ్యా అని అంటే, నాతో మాట్లాడదే నాకు ఇష్టం. బంగారం అడగలేదు హృదయాన్ని. ఏమడిగినాడట? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. అయ్యా నీకు టన్నులు బంగారం ఇస్తానంటే నాకు అది ఇష్టం లేదంటాడు. వజ్రం ఇస్తానయ్యా అంటే అది కూడా నాకు వద్దు అంటాడు. అయ్యా ఏమి ఇవ్వమంటావు? దూడని ఇవ్వమంటావా? వద్దు. నీకేం కావాలయ్యా? నాకేమొద్దు. ప్రతి ఉదయం నాతో మాట్లాడు. వేకువనే లేచి నాతో మాట్లాడు. అదే నాకు ఇష్టం. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది ఏంటో తెలుసా? దేవునితో నడవడం అంటే మాట్లాడడం ఒక్కటే కాదు, దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానము చేయి. దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తే ఎవరితో మాట్లాడినట్టు నువ్వు? ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రతి అక్షరము ఆయన స్వరము మాత్రమే. దేవుడు నీ చేతికి అప్పగించిన పుస్తకం ఉందే, ఆయన వాగ్దానం అది, ఆయన ప్రమాణం అది. నువ్వు ఉదయకాలం లేచి మోకరించి ప్రభువా అని పిలిచి నువ్వు ఆయనతో మాట్లాడితే ఆయన ఎలా నీతో మాట్లాడుతాడో తెలుసా? నీకు రిప్లై ఎలా ఇస్తాడో తెలుసా? నువ్వు మెసేజ్ పెట్టినావు, నువ్వు ఫార్వర్డ్ చేస్తున్నావు, నీకు రిప్లై ఎలా వస్తుందంటే వాక్యము ద్వారా నీకు రిప్లై ఇస్తాడు ఆయన. నేను రోగినై ఉన్నానయ్యా, నన్ను బాగు చెయ్యవా అని నువ్వు మెసేజ్ పెట్టినావు. ఎవరికి? నీ ప్రియుడికి. ఎవరా ప్రియుడు? కొంచెం గట్టిగా. సుందర్రావా? ఎవరు? యేసయ్య. మెసేజ్ పెట్టినావు ఏమని? నాకు బాగలేదు, రోగముతో ఉన్నానయ్యా, నన్ను బాగు చేయి అని మెసేజ్ పెట్టినావు. రిప్లై వస్తుంది. ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? వాక్యము నుండి రిప్లై ఇస్తున్నాడు. ఏమనంటే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. హల్లెలూయా, హల్లెలూయా. నీలో ఉజ్జీవము తగ్గకూడదు. ఈ రాత్రి యేసు నామములో యేసయ్యతో నీవు నడుచుదువుగాక. నిన్ను బట్టి దేవుడు ఏం చేయాలట? ఇష్టపడాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి.
మా పిల్లలకు అదే చెప్తున్నాను, నానా ఖచ్చితంగా రోజు వాక్యము చదవండి, గంటల తరబడి ప్రభుతో మాట్లాడండి, వాక్యము చదవండి, ప్రార్థన చేయండి, వాక్యము చదవండి, ప్రార్థన చేయండి. ఈ రెండు చేసిన వాడి చరిత్ర ఎలాగుంటుందో తెలుసా? చెత్త కుప్పలో ఉన్న నిన్ను సింహాసనం మీదకి తీసుకొని వెళ్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొనిపోబడాలి, ఎత్తబడాలి. ఆసక్తి నీలో ఉంది కదా. కొనిపోబడాలంటే ఆసక్తి నీలో ఉంటే, ఎత్తబడాలని ఆసక్తి నీలో ఉంటే దేవునితో నడవు. దేవునితో నడవడం అంటే ఒకటి, దేవునితో మాట్లాడాలి. రెండవది, దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? ప్రతిరోజు నువ్వు ధ్యానం చేయాలి. మూడవది ఏంటో తెలుసా? అవకాశం ఉన్నప్పుడంతా, సమయము దొరికినప్పుడంతా ఆయన సన్నిధిలో ధ్యానము చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఆదివారం ఒక్కరోజే కాదు, ఆదివారం భక్తులుగా ఉండొద్దు మీరు. కుటుంబ పరిస్థితులు తలకిందులుగా ఉన్నాయా? నీ సమస్యలకు పరిష్కారం దొరకట్లేదా? ఎంత కష్టపడినా చినిగిన సంచిలో పడిపోతుందా? నీ అవసరతలు తీర్చబడట్లేదా? పోయిన నెలలో ఒక 5 కుటుంబాల కొరకు ఉపవాస ప్రార్థన పెట్టినాం. ఎందుకో ప్రేరేపించబడ్డాను. 5 కుటుంబాలను పిలిచి వారి కొరకు ఉపవాసం ఉంచి, వారిని ఉపవాసం పెట్టి, నీళ్లు మాత్రమే తాగిపించి, సాయంకాలం 5 గంటల 6 గంటల వరకు ఉపవాసం అని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు వాళ్ళని అడిగినాను, ఎలాగున్నారు ఉపవాస ప్రార్థన అయిన తర్వాత అంటే, అయ్యా పనులు విస్తారంగా మా చేతులకు వచ్చున్నాయి, పనివారు దొరకట్లేదు అయ్యా, చేతి నిండా పనులు ఉన్నాయి. ఇప్పుడు ఈ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారానే మా జీవితంలో కార్యాలు ప్రారంభమైనాయి అయ్యా. ఇంకో సహోదరుడు అంటున్నాడు, అన్నా ఆ ఉపవాస ప్రార్థన అయిన తర్వాతనే మాకు బిజినెస్ ప్రారంభమైందన్నా. నువ్వు దేవునితో నడవడం అన్నట్టు ఏంటి? సన్నిధిలో గడుపు. నేను అంటాను, ఈ యూట్యూబ్లో లైవ్లు చూసుకుంటా, ఏమండి అది చూసి సంతోషపడిపోయి ఇక మనకి ఇంటికే టీవీ వచ్చేసింది, ఇంటికే లైవ్ వచ్చేసింది అని కూర్చోవడం కాదు. లైవ్ ఎవరికో తెలుసా? దూరంలో ఉన్న వారికి, విదేశాల్లో ఉన్న వారికి, రోగులకు, గర్భిణీ స్త్రీలకు, నడవలేని వారికి, ఆయాసపడుతున్న వారికి. ఏమండి అలాంటి పెద్ద మనిషి, ఏమండి ఇంచుమించు 70 సంవత్సరాలు పెద్ద మనిషి, నడవలేని మనిషి, ఏమండి నడుము నొప్పితో ఉన్న మనిషి దేవుని సన్నిధికి వస్తే నీకేమైంది? నీకేమైంది? ఒక మాట చెప్తాను. దేవుని సన్నిధికి రావడానికి చేతుల్లో డబ్బులు లేకపోవచ్చు, 2 కాళ్ళు అయితే ఉన్నాయి కదా. ఆ 2 కాళ్ళతో నడుచుకుంటారా? ఎంత దూరం వస్తావురా? ఒక్కరోజు చూస్తాడు. అది నా సన్నిధికి రావడానికి ఎంత కష్టమైనా నడుచుకుంటూ వస్తుంది కదా, ఈమె చరిత్ర నేను మారుస్తానని దేవుడు పూనుకుంటాడండి. సాక్ష్యం చెప్పనా? సజీవ సాక్ష్యం చెప్పనా? పాస్టమ్మ గారు వాళ్ళ అమ్మని తీసుకొని శాంతినగర్లో ఉండేవారు. ప్రతి బుధవారం బైబిల్ స్టడీకి, ప్రతి శనివారం పరిశుద్ధాత్మ కూడికకు, ప్రతి మాసాంతర కూడికకు, అర్థమవుతుందా, వాళ్ళు వచ్చేవారు. ఒక్కోసారి బస్సులకు ఛార్జీ లేకపోతే శాంతినగర్ నుండి చిలకలగూడ వరకు ఆ తల్లి కూతుర్లు ఇద్దరు నడుచుకుంటూ వచ్చి బైబిల్ స్టడీ అయిపోయిన తర్వాత రాత్రి 10-10:30 కూడా వాళ్ళిద్దరు ఆడపిల్లలు ఒంటరిగా నడుచుకుంటూ పోతే ఒక్కసారి రౌడీ వెధవలు కూడా వాళ్ళ మీద అటాక్ కూడా చేస్తున్నారు. నడుచుకుంటూ వెళ్ళేవారు. అది చూసిన దేవుడు ఈరోజు ఆమెకి ఏ స్థానం ఇచ్చినాడో మీ కళ్ళతో చూస్తున్నారు కదా. బస్సు ఛార్జీలు లేకుండా నడుచుకుంటూ వచ్చిన వారిని ఈరోజు ఏ స్థానంలో పెట్టినాడో మీ కళ్ళతో చూస్తున్నారు కదా. అదే సాక్ష్యం. సన్నిధికి రావడానికి ఛార్జీలు మాత్రమే కాదు, సన్నిధికి రావడానికి కారు ఉంటే మాత్రం కాదు, సన్నిధికి రావడానికి మోటార్ సైకిల్ ఉంటే మాత్రమే కాదు, సన్నిధికి రావడానికి దేవుడు నీకు 2 కాళ్ళు ఇచ్చినాడు. నడువు. ఇశ్రాయేలు ప్రజలకు ఆ రోజుల్లో ఏం కార్లు ఉన్నాయండి? అమ్మా చెప్పండి, ఏం వాహనాలు ఉన్నాయి వారికి? ఎన్ని కిలోమీటర్లు నడుచుంటారు? ఎన్ని సంవత్సరాలు నడుచుంటారు? ఎన్ని రోజులు నడుచుంటారు?
ఈరోజు నీకు సౌకర్యం ఉంటేనే మందిరానికి వస్తున్నావు, నీకు అన్ని వసతులు ఉంటే మందిరానికి వస్తున్నావు. నేను అంటాను, వసతులను బట్టి మందిరానికి రావడం కాదు, ఏ వసతులు లేనప్పుడే ఈ 2 కాళ్ళు ప్రభు సన్నిధి కొరకు నడుచుకుంటూ రాగలిగితే నీ కొరకు ద్వారాలు తెరుస్తాడు కదా, ఆకాశ వాకిట్లు విప్పుతాడు కదా, చెయ్యలేని గొప్ప కార్యాలు ఇప్పుడు వరకు నువ్వు చూడనివి నీ జీవితంలో చేస్తాడైనా. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఇష్టడుగా నడవాలనంటే ఎవరితో నడవాలి? నువ్వు దేవునితో నడువు. దేవునితో నడిచేవాడు దేవునితో మాట్లాడతాడు. ఆమేన్. దేవునితో నడిచేవాడు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాడు. దేవునితో నడిచేవాడు దేవుని సన్నిధిలో నిలబడతాడు. ఎంత దూరమైనా, ఎంత కష్టమైనా, ఎంత గుంతలైనా, ఎలాంటి పరిస్థితులైనా సన్నిధిని మానడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా చెప్పండి, గట్టిగా చెప్పండి. పరవశం కూడిక మాకు నిద్ర రాక పెట్టుకున్నామా, లేకపోతే మాకు పని లేదని పెట్టుకున్నామా? పరవశం కూడిక ఎవరి కొరకు పెట్టినామండి? మీరు ప్రభుత్వం మాట్లాడాలని, ప్రభు స్వరాన్ని మీరు వినాలని, మీ దరిద్రము, మీ శాపము, మీ చరిత్ర మారాలని. పరవశం కోడిక అంటేనే ప్రభుతో పరవశమైపోవాలి నువ్వు. దేవునికి మహిమ కలుగును గాక. పరవశం అవ్వవలసిన నీవు, దేవునితో పరవశం అవ్వవలసిన నీవు, నీ సుఖానుభోగాలు చూసుకుంటూ నీకు అవకాశం ఉంటే, వాహనం ఉంటే, సదుపాయాలుంటే, సౌకర్యాలుంటే వస్తున్నావు మందిరానికి. కాదు కాదు కాదు. దేవుని స్వరం వినాలని అనుకుంటే రా, దేవునితో మాట్లాడాలనుకుంటే రా. దేవునిలో నువ్వు పరవశం అవుతే ఆయన ఏమంటాడో తెలుసా? మరణము చూడకనే నేను నిన్ను తీసుకొని వెళ్ళిపోతాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఆ నిర్ణయాన్ని మనము తీసుకుందాము గాక. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్దామా? రెండో పాయింట్, సమయం లేదు, పరిగెత్తిస్తున్నాను, సమయం లేదు. రెండో పాయింట్, హానోక్, అయ్యా మరణము చూడక నువ్వు కొనిపోబడ్డావు కదా, దానికి ముందు అసలు దేవుడు నీలో ఏం చూస్తున్నాడు? ఇష్టానుసారుడు అని సాక్ష్యం పొందినావు కదా, ఏమిష్టమైన పని చేసినవయ్యా నువ్వు అని అంటే, హానోకు గురించి వినబడుతున్న రెండో మాట ఏంటో తెలుసా? విశ్వాసములో జీవించినవాడు. దేంట్లో జీవించినాడంట? అమ్మా మీరందరూ విశ్వాసులా, సేవకులా? కొంచెం గట్టిగా చెప్పండి. ఆ మాట చెప్పుకోవడానికి కొంచెమైనా మీ మనసాక్షి చెప్తుందా? ఆలోచన చేయండి ఒకసారి. నేను విశ్వాసిని అని అంటున్నావు, జలుబు వస్తే పరిగెడుతున్నావు కదా. ఏది నీ విశ్వాసం? చిన్న సమస్య రాగానే ఇక నేను తాళలేనండి, తట్టుకోలేనండి, ఇక నేను ప్రభుని అడుగుతున్నానండి నా ప్రాణాన్ని తీసుకుని వెళ్ళిపోమని. ఇక ప్రాణం ఉట్టిగానే వచ్చింది, ఉట్టిగానే వెళ్ళిపోద్దా? నా వల్ల కాదండి, నాకు చేత కావట్లేదండి, ఇక నేను చెయ్యలేనండి. ఏది నీ విశ్వాసం? విశ్వాసి అని చెప్పుకోవడానికి ముందు ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకొని, నాలో విశ్వాసం ఉందా? ఏమైనా గట్టిగా ఆ విశ్వాసం నీకు లేదా? ఈరోజు ఒకవేళ నేను పేదరికంలో ఉండొచ్చు, ఈరోజు ఒకవేళ భిక్షమాడుకునే స్థితిలో ఉండవచ్చు, ఈరోజు ఒకవేళ తినడానికి ఆహారం నా దగ్గర లేకపోవచ్చు, కానీ నాకు ఒక విశ్వాసం ఉంది, ఒక రోజు నా పరిస్థితులు దేవుడు మారుస్తాడు. విశ్వాసం, ఆ విశ్వాసం నీలో ఉండాలి. అంతేగాని చిన్న చిన్న వాటికి అధైర్యపడిపోయి, చిన్న చిన్న వాటికి ఇంకా నేను వెళ్ళనని చిన్న చిన్న వాటికి అలిగి ఇంట్లో ఉంటే నాకు ఇష్టానుసారుడని యేసయ్య అంటాడా? అనడండి. హల్లెలూయా, హల్లెలూయా.
మీకు మాట చెప్తాను ప్రవచన రీతిగా. ఇప్పుడు మీకున్న బ్యాడ్ సిచ్యువేషన్, భయంకరమైన పరిస్థితి ఎప్పుడు అలాగనే ఉంటుందని అనుకుంటున్నావేమో, నా యేసయ్య త్వరలో నీ చరిత్ర మార్చబోతున్నాడు. ఈ 2025 ముగించే లోపే నీ చరిత్ర మారబోతుంది. చెప్పుకో ఆమేనని గట్టిగా. నీ పరిస్థితులు మారబోతున్నాయి, నీ స్థితి మారబోతుంది, నీ కుటుంబ పరిస్థితులు మారబోతున్నాయి, ఆర్థిక పరిస్థితులు మారబోతున్నాయి, ఆరోగ్య పరిస్థితులు మారబోతున్నాయి. చీకటి యేసు నామములో లయపరచబడునుగాక. నీలో ఉండవలసిందేంటి? విశ్వాసం. విశ్వాసం. చదవండి మాట చదవండి అమ్మా. 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5-6 వచనాలు చదువుతల్లి. విశ్వాసం బట్టి హానోకు మరణం చూడక, విశ్వాసమును బట్టి మొదటేమన్నారు అక్కడ? దేవునితో నడిచి కొనిపోబడెను అనుంది. ఇప్పుడు ఇక్కడే మాట్లాడంటే విశ్వాసమును బట్టి హానోకు ఏం చూడలేదట? మరణము చూడక కొనిపోబడెను. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఓ మాట అడుగుతాను, హానోకు ఇంతకు ముందు ఎప్పుడైనా దేవుని చూస్తున్నాడా? చూడకపోయినా దేవుణ్ణి నమ్మినాడు. అంటే నా వైపు చూస్తున్నారా? మన దగ్గర తోమా బ్యాచ్, చాలా పెద్ద బ్యాచ్ ఉంది ఇక్కడ. ఏం బ్యాచ్? మాట్లాడరే. యేసయ్య దిగొచ్చి, ఇదిగో నేను లేచి ఉన్నాను, భయపడకండి, ధైర్యంగా ఉండండి అని అంటే, యేసయ్యవేనా? ఏదో ఒకసారి నీ చెయ్యి చూపి, చూడండి, నన్ను చూడండి, చెయ్యి దాంట్లో పెట్టి తిప్పి, రైట్, నువ్వు యేసయ్యవి. ఇదా విశ్వాసం? ఇదా విశ్వాసం? హానోకు చూడకయే నమ్మెను. చూడకయే. నేను అంటాను, ఎవరికో చేసిన కార్యాలు చూసి నువ్వు నమ్మడం కాదు, ఎవరికి చేసినా చెయ్యకపోయినా నీకు చేస్తాడని నువ్వు నమ్మగలిగితే అదే విశ్వాసం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. హల్లెలూయా. మరణము చూడకుండా వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే, హానోకులో ఏం కనబడింది? విశ్వాసం. అట్టి విశ్వాసము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. హానోకున్న రెండో విశ్వాసం ఏంటో తెలుసా? ఇదిగో మనుష్యులు నా చేయి విడిచిపెట్టినా, స్నేహితులు నన్ను చేయి విడిచిపెట్టినా, రక్త సంబంధులు నా చేయి విడిచిపెట్టినా, నన్ను చెయ్యి పట్టుకొని నా దేవుడు నన్ను నడిపిస్తాడు. అది విశ్వాసం. నేను అంటాను, దేవుడు నీ చేయి పట్టుకొని నడిపించడం ప్రారంభిస్తే ఊరికే నా 4 వదిలిపెట్టినారండి, వీళ్ళు వదిలిపెట్టినారండి, నేను ఒంటరిని అయిపోయినానండి, వాళ్ళు నా చెయ్యి వదిలేసినారండి, నన్ను అమాంతంగా వదిలేసినారండి, మధ్యలో వదిలేసినారండి, ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి నీ దగ్గర? వాళ్ళు వదిలేసినారు కాబట్టి యేసయ్య నీ చెయ్యి పట్టుకున్నాడు కదా. వారు వదలకపోతే ఆయన చెయ్యి పట్టుకునేవాడు. ఇప్పుడు ఆయన చెయ్యి పట్టుకోవాలంటే వాళ్ళు ఏం చేయాలి? నిన్ను వదలాలి. ప్రైజ్ ది లార్డ్. పసికందు ఎదిగి పెద్దవాడే వాడు నడవాలి అని అంటే, తల్లి 2 అడుగులు వేయించి ఏం చేస్తుంది? చెయ్యి వదిలేస్తేనే వాడు నడవగలుగుతాడు. అంతేనా? అంతేనా? ఒక మాట చెప్పనా? మనుషులు నీ చెయ్యి ఎప్పుడైతే విడిచిపెడతారో, ద నెక్స్ట్ మూమెంట్, సెకండ్ కూడా ఆగకుండా క్షణాలలో అలా చేయి పట్టుకొని వెంటనే నిన్ను నడిపించడం ప్రారంభిస్తాడు. ఆ విశ్వాసం నీలో ఉండాలి. మీకు ఒకటి చెప్తాను వినండి. దేవుడు నా చెయ్యి విడిచిపెట్టినాడని ఎప్పుడు అనొద్దు. చెయ్యి విడిచిపెడితే నువ్వు ఈ భూమి మీద ఉండవు, ఎప్పుడో మట్టిలో కలిసిపోయేవాడివి. దేవుడే గాని నీ చెయ్యి విడిచిపెడితే నీ శ్వాస ఎప్పుడు ఆగిపోయేదే. దేవుడు విడిచిపెట్టలేదు గనక ఇంకా బ్రతికే ఉన్నావు నీవు. ఇంకా నూకలు దొరుకుతున్నాయి నీకు, ఇంకా బట్ట దొరుకుతుంది నీకు.
హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం అంటే ఏంటో చెప్పన. మూడో మాట, ఏ పరిస్థితిలోనైనా మనుషుల మీద కాదు ఆధారపడేవాడు, దేవుని మీద ఆధారపడేవాడే విశ్వాసి. విశ్వాసికి ఉండే క్వాలిటీస్ ఇవి. నేను అంటాను, వీడు 100 మాటలు చెప్పొచ్చు నీకు, వీడు మనిషి గనుక మాట మీద నిలబడాడు. కానీ నా యేసయ్య 100 మాటలు చెప్పడు, ఒకే మాట మీద నిలబడేవాడే మన యేసయ్య. ఆ మాట మీద నువ్వేం చేయాలి? విశ్వాసం ఉంచు, ఆధారపడు దేవుని మీద. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కొద్దిగా పాత మందిరంలో పని ప్రారంభించినాను. నేను అటు వరకు కొంచెం ధైర్యం లేదు, తెగించిన విశ్వాసంతో కానిచ్చాను. మా మేనేజర్ గారు అంటారు, 3 సంవత్సరాల నుండి ఏ రోజు ఖాళీగా లేవు, ఏదో ఒక పని చేపిస్తాను, ఏంటయ్యా అని అన్నాడు. నేను అన్నాను, నీ మీద ఆధారపడలేదు. ఎవరి మీద ఆధారపడుతున్నాను? దేవుని మీద ఆధారపడుతున్నాను. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చెప్పండి గట్టిగా. అరే, పని చేయించేవాడు అయిన ఉంటే నాకెందుకండి? నా ఇల్లు కట్టుకుంటున్నానా? నా దేవుని మందిరాన్ని సుందరంగా తయారు చేయాలి. మా నాన్నగారి కోరిక అది. పొద్దున్న లేస్తే మందిరాన్ని చూసుకుంటాడు, ఎలాగుంది మందిరం ఏంటి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము కలిగిన వాడు ఎవరి మీద ఆధారపడతాడు? దేవుని మీద. మనుషుల నమ్ముట కంటే యెహోవాను నమ్ముటే మేలు. శోధన బాధలు సహించి నర అంత చక్కని పాట ఉంటుంది, ఒక పాట. మనుషులను నమ్ముట కంటే యెహోవాను, అదే విశ్వాసం. నేను అంటాను, నీ చుట్టం, నీ బంధువు, నీ రక్త సంబంధి ఒక రాజు అయి ఉండొచ్చు, ఒక అధికారి అయి ఉండొచ్చు, ఒక సైన్యాధిపతి అయి ఉండొచ్చు, ఒక గొప్పవాడై ఉండొచ్చు. కానీ ఏదో ఒక రోజు చేయి విడిచిపెడతాడు. నా యేసయ్య మాత్రం మాటిస్తే అంతం వరకు చేయి విడవని వాడైనా. ప్రైజ్ ది లార్డ్. చెప్పు సంతోషంగా గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. హానోకులో దేవుడు చూసింది ఒకటి, దేవునితో నడిచేవాడు. రెండవది విశ్వాసం మీద ఉన్నవాడు. మూడవది ఏంటో తెలుసా? పరిశుద్ధతలో నిలిచినవాడు. హానోకు ఎవరట? ఇంకొంచెం గట్టిగా చెప్తారా? యూదా పత్రిక మొదటి అధ్యాయం, యూదా పత్రిక మొదటి అధ్యాయం 14-15 వచనాలు చదవండి ఒకసారి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను, ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. దీంట్లో ఏం కనబడుతుందో తెలుసా? పాపాన్ని సహించడండి, పరిశుద్ధతను ప్రేమించేవాడు హానోకు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఈరోజు ఉదయకాలం మనం విన్న వర్తమానంలో అగ్ని రథాల దగ్గరికి వెళ్ళాలనంటే ఏముండాలని విన్నాం? పరిశుద్ధత. పరిశుద్ధతలో నుండి సంపూర్ణ. ఇప్పుడు హానోకులో కూడా మనం ఏం గమనిస్తున్నాము? పరిశుద్ధత. అట్టి పరిశుద్ధమైన జీవితము చేయకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని రాకడ పాటలు పాడినా, ఎన్ని ప్రసంగాలే చేసినా, ఎన్ని పాటలే పాడుకున్నా కొనిపోబడతావా? నేను అంటాను,
ఆదివారం ఆరాధనకు వచ్చి ఒక 15 నిమిషాలు ఆరాధన చేసుకొని ఒక గంట వాక్యం విని, వాక్యం అయిపోయిన తర్వాత కన్నీటితో ప్రార్థన చేసుకొని ఏదో ఇంత కానుకేసి వెళ్ళిపోయినంత మాత్రం పరిశుద్ధత అని అనుకుంటున్నావా? కాదు. నీ ప్రతి అడుగులలో పరిశుద్ధత కనబడాలి. నువ్వు వాడే వస్తువులలో కూడా పరిశుద్ధత కనబడాలి. ఆమేనండి గట్టిగా. ఏంటట? నువ్వు వాడే, ఇంకొంచెం గట్టిగా, నువ్వు ధరించుకునే వాటిలో కూడా ఏం కనబడాలి? నీ అలంకరణలో కూడా ఏం కనబడాలి? నీ మాటల్లో ఏం కనబడాలి? నీ చూపుల్లో ఏం కనబడాలి? ఆయన అంటాడు, నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులయ్యండి. స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా ఒక మాట చెప్పనా? ఆ దినాలలో, పాత నిబంధన కాలములో వ్యభిచారము చేస్తే పాపం అన్నారు. కొత్త నిబంధనలో వ్యభిచారపు చూపు చూస్తేనే, మరి అది ఎంత ఘోరం. నీది కాని వస్తువుని నీవు గాని కోరుకుంటే పాపమే. నీది కాని కుటుంబాన్ని నీవు కోరుకున్న పాపమే. నీకు సంబంధించిన కాని దానిని మోహపు చూపుతో చూసినా, హానోకు అంటారు, నేను పరిశుద్ధంగా నడుచుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. హానోకు ఏంటి? దేవునికి ఇష్టానుసారుడు, ఇష్టమైన వాడు అని సాక్ష్యము. ఎందుకయ్యా సాక్ష్యం పొందినవనంటే, ఆయన అంటాడు, నాలో నా దేవుడు పరిశుద్ధతను చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో ఒకని గురించి ఒక ప్రవక్త లేదా ఒక దైవజనుడు లేదా ఒక యాజకుడు గురించి ప్రభు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు తెలుసా? ఇదిగో, నేను దేనిని ఇష్టపడ్డానో, నేను దేనిని కోరుకుంటున్నానో అది అతను చేస్తున్నాడు. అతని పేరు ఫినెహాస్. అయ్యా, ఏం చేసినాడని ఇష్టపడ్డావు అని అంటే, పాలెములో పాపము జరుగుతుంటే సహించకుండా వెళ్ళి ఈటను దింపి చంపినాడు కదా, అది నేను ఇష్టపడ్డాను. అంటే పాలెములో పాపము జరుగుట ఆయనకి ఇష్టం లేదు. ఇష్టం లేని దాన్ని ఎవరు సంపూర్తి చేస్తున్నారు అక్కడ? ఫినెహాస్. స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. పాపము చేసిన వాడి కంటే పాపానికి సహకరించే వాడికి 200 తీర్పు ఉంటుంది. జాగ్రత్త. పాపము చేసేవాడి కంటే పాపానికి సహకరించేవాడికే 200 తీర్పు. ప్రైజ్ ది లార్డ్. హానోకులో ఏం చూస్తున్నాడు ఆయన? పరిశుద్ధత. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా నీవు కొనిపోబడాలి అనంటే దానికి ముందు నీ జీవితాన్ని పరిశుద్ధమైన జీవితముగా మార్చుకొందువుగాక, పరిశుద్ధంగా తీర్చిదిద్దుకొందువుగాక, పరిశుద్ధంగా నడుచుకొందువుగాక, పరిశుద్ధమైన మార్గములో నిలుచుదువుగాక, పరిశుద్ధమైన స్వభావాన్ని ధరించుకొందువుగాక. ఒక రిమార్కు నీ మీద ఉండకూడదండి. మా నాన్నగారు పరిచర్య చేసే దినాలలో, వరే సేవకులారా వినండి, పరిచర్య చేసే దినాలలో వారి గురువు గారు, ఆ రోజుల్లో వాషింగ్ మిషన్లు, ఇస్త్రీలు ఏముండవు, వాళ్ళ గురువు గారు బట్టలని మా నాన్నగారు ఏసన్న గారు ఉతికేవాళ్ళట. అప్పుడు ఉతికి చక్కగా దాన్ని మర్తబెట్టి దిండు కింద, పడక కింద పెట్టేసి పడుకుంటే ఉదయకాలానికి అదే ఐరన్ అయిపోద్ది. ఓకే. అలా గురువుగారు ఆ బట్టలు తెచ్చిన తర్వాత, రేయ్ ఓపెన్ చేయి అనేవాడట. బట్టలు ఇలా తెరిచి చూసేవాడట. ఓకే, ఎక్కడో చెయ్యి దగ్గర ఎక్కడో కొనాలో
ఓ చిన్న ఆవగించంత చుక్క అది చూసి, నీలో ఎక్కడో పరిశుద్ధత తక్కువైందిరా, నీ హృదయంలో ఉన్న చుక్క ఇదిగో నా వస్త్రం మీద కనబడుతుంది అనేవాడు అంటండి. అలాంటి నేర్పులో, అలాంటి శిక్షలో వారు తర్ఫీదు పొందుకున్నారు గనుక ప్రపంచాన్ని అలా గడగడలాడించినారండి ఆ దైవజనులు. ఈరోజు చుక్క కాదు కదా, ఏంట్రా నీళ్ళేంట్రా అట్లున్నాయి అని అంటే చాలా వెళ్ళిపోతున్నాడు, గ్లాసు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. నా గ్లాస్ నాకు ఇచ్చిపోవచ్చు కదా, గ్లాసు కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఎందుకురా నీళ్ళు మురికిగా ఉన్నాయని అంటే కూడా తప్పే. స్తోత్రం, స్తోత్రం. నేను అంటాను, నీ పరిశుద్ధమైన జీవితం ఎక్కడ కనబడుతుందో తెలుసా? హృదయం లోపటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు వేసుకున్న వస్త్రం మీద కనబడుతుంది, నీ మాటల్లో కనబడుతుంది, చూపులో కనబడుతుంది, నడకలో కనబడుతుంది, ప్రవర్తనలో కూడా కనబడుతుంది, నీ స్వభావములో కూడా కనబడుతుంది. దాన్ని సరి చేసుకో. అప్పుడే కదా ఏమండి పిలుస్తాడు, మేఘాల మీద వచ్చిన వాడు పిలుస్తాడు, ఆ పిలుపు స్వరము నీకు వినబడను గాక. స్తోత్రం చెప్పుకుందాం ఒకసారి గట్టిగా, చేతులతో కల్లీలు చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్దామా. 4వ మాట, హానోక్ ఎవరో తెలుసా? ఆ ప్రజలకట ఒక ప్రవక్తగా ఉన్నాడట. ఎలాగున్నాడు? ప్రవక్త అని అందరు గట్టిగా, ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే బాగుంటుందేమో అనిపిస్తుంది. అమ్మా, ప్రవక్త అంటే ఏంటో తెలుసా? పాపాన్ని ఎత్తి చూపించి ఖండించేవాడు ప్రవక్త. సౌలు చేసిన పాపాన్ని ఖండించిన ప్రవక్త సమూయేలు ప్రవక్త. ఖండించినడా లేదా? దావీదు చేసిన పాపాన్ని ఖండించిన ప్రవక్త నాతాను ప్రవక్త. వీళ్ళ ప్రవక్తల పని ఏంటో తెలుసా? నువ్వు చేస్తుంది తప్పు, సరి చేసుకో. నేను అంటాను, నీ ఇంట్లో నీ ఒక ప్రవక్తగా ఉండాలి. రాజీ పడొద్దు. ప్రవక్త రాజీ పడడు. ప్రవక్త ఎప్పుడు కూడా రాజీ పడకూడదు. నీవు ప్రవక్తవైతే నీ ఇంట్లో జరుగుతున్న పాపాన్ని, నీ ఇంట్లో జరుగుతున్న అక్రమాన్ని ఖండించగలిగిన వాడే ప్రవక్త. హనోకు, అసలు దేవుడు నీలో ఏమి ఇష్టపడ్డాడు అని అంటే ఉన్నది ఉన్నట్టుగా ఖండిస్తున్నావయ్యా. నువ్వు ఒక ప్రవక్తవు కాబట్టి నాకు ఇష్టము. ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా. పోన్లే అని రాజీ పడిపోయి సహకరించి పాపానికి ఒప్పుకొని పోన్లే 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 అనుకున్నావంటే నువ్వు ప్రవక్త ఎలా అవుతావు? నువ్వు ప్రవక్త ఎలా అవుతావండి? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రవక్త అంటే తీర్పును ప్రకటించేవాడు. ప్రవక్త అంటే దేవుని తీర్పును ప్రకటించేవాడు. ఇంకొక మాట, ప్రవక్త అంటే ఏంటో తెలుసా? దేవుని న్యాయము గురించి ప్రవచించేవాడు. న్యాయమైనదేదో అన్యాయమేదో ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పువాడే ప్రవక్త. స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా చెప్తారా? ఇంకొంచెం గట్టిగా చెప్తారా? ఒకసారి 2 రాజులు మాట్లాడుకున్నారు. మన ఊర్లో ఎవరైనా ప్రవక్త ఉంటే పిలిపించు, మరి మనం వెళ్ళే యుద్ధం మంచిదో కాదో, ఆయన వస్తే ఆయన చెప్తే మనం వెళ్దాం అని అంటే, ఆయన ఫలానా అయిందండి అని అనగానే ఈడేమన్నాడో తెలుసా? ఆయన మాత్రం పిలవద్దు. ఆడు ఎప్పుడు వచ్చినా నాకు వ్యతిరేకంగానే చెప్తాడు. అట్లాడి రాజు. సరే, మొత్తానికి బలవంతంగా పిలిపించినారు. పిలిపిస్తే ఆడు అనుకున్నట్టే ఆడికి వ్యతిరేకంగా చెప్పినాడు. ఆయన చెప్పగానే తీసుకొని చెరసాల్లో పడేసినారండి. ఆయన్ని హింసించడం ప్రారంభించినారు. కానీ ఒక మాట చెప్పనా, చెరసాల్లో పడేసినా హింసిస్తారని తెలిసిన ప్రవక్త ఉన్నది ఉన్నట్టుగా చెప్పినాడు గనక అక్కడ ఏం జరిగిందో తెలుసా? ప్రవక్త చెప్పినదే జరిగింది. ఎంతకాలం ఉన్నాడు చెరసాల్లో ప్రవక్త? ఆ రాజు అన్నాడు, అరే ఆయన చెప్పినప్పుడు వినుంటే బాగుండేది, వదిలేడు ఆయన్ని, ఆయన సామాన్యుడు కాదురా, తలకిందులు చేసేవాడు మన మధ్యలోనికి. స్తోత్రం, హల్లెలూయా. ప్రవక్తనంటే న్యాయంగా ఉండాలి,
ప్రవక్త ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి. ప్రవక్త ఏమండి దేవుని యొక్క కఠినమైన శిక్షను ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొంచెం గట్టిగా చెప్దామా, ఇంకొంచెం గట్టిగా చెప్దామా. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా ఒకే ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను, సమయం అయిపోతుంది. హానోకు ఎవరు అనంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు. ఎవరమ్మా? దేవుని. చదవండి ఒకసారి హానోకు. అమ్మా ఇక దాంట్లో కింద చదువుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉంటాయి. నేను ఒకటే మాట చెప్పి ముగించేస్తాను. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు హానోకు అని గట్టిగానండి చూద్దాం. చిన్న విషయమైనా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏ పని చేయడం చిన్న విషయం. అది మామూలుగా నీవు సాల్వ్ చేసుకోవచ్చు, నీ తెలివితో నీ జ్ఞానముతో దాన్ని నువ్వు సాల్వ్ చేసుకోవచ్చు. కానీ ప్రతి విషయంలో కూడా ఎవరిని అడుగుతాడు? దేవుని చిత్తం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్తారా గట్టిగా? ఇంకొంచెం గట్టిగా చెప్తారా? ఇంకా కచ్చిగా చెప్పాలంటే నువ్వు ఒక వస్తువు కొనాలనంటే ఎవరిని అడగాల? అదే దేవుని చిత్తం. అయ్యా మరి నన్ను ఈ దేశానికి వెళ్ళమంటావా వద్దా అని ఎవరిని అడగాలి? నువ్వు చదువుకున్న వాడివై ఉండొచ్చు, నీకు ఒక మంచి హై స్టాండర్డ్ చదువు ఉండొచ్చు, ఆ చదువుకు విదేశాల నుండి నీకు ఆఫర్స్ వచ్చి ఉండొచ్చు, కానీ దేవుని చిత్తం లేకుండా నువ్వు ఆ దేశానికి వెళ్ళడానికి. హానోకులో దేవునికి ఇష్టమైంది ఏంటంటే దేవుని చిత్తమును నెరవేర్చేవాడు. ఓ మాట చెప్తాను, నీ వివాహ విషయంలో కూడా ఎవరిని అడగాలి? నీ కుటుంబ విషయానికి వస్తే నువ్వు ఎవరిని అడగాలి? స్తోత్రం. ఆమేన్ చెప్దామా? ఇంకొంచెం గట్టిగా చెప్దామా? ఒక అమ్మ వచ్చి నన్ను అడిగింది, మా అమ్మాయికి పెళ్లి చేయాలయ్యా అన్నది. ప్రార్థన చేద్దామమ్మా, దేవుని చిత్తానికి అప్పగించి మంచి సంబంధం వస్తే ఖచ్చితంగా చేద్దామని అన్నాను. 6 నెలల తర్వాత వచ్చి ప్రార్థన చేసినారా అని అన్నింది. ప్రార్థన చేస్తున్నానమ్మా. మరి ఏమన్నాడు దేవుడు? ఇంకా నాకేం జవాబు రాలేదమ్మా. మరి ఓ సంబంధం వచ్చింది, చాలా మంచి సంబంధం అట, వాళ్ళు బాగా ఆస్తిగల వాళ్ళట, బాగా డబ్బు ఉందట, కారు పెడతానంటున్నారు, ఇల్లు పెడతానంటున్నారు, పొలం రాసేస్తానంటున్నారు, ఇంత మంచి సంబంధం మరలా దొరికేటట్లేదు, ఏమంటావు అన్నది నన్ను. నేను అనేది ఏముంది? ప్రభు నాకు చూపిస్తే నీకు చెప్తానని అన్నాను. నీకు ఆయన ఎప్పుడు చూపుతాడో ఇది ఎప్పుడు జరుగుద్దో అని అనుకొని వెళ్ళిపోయింది. ప్రార్థన కూడా చేయించుకోలేదు. సరిగ్గా నెల తర్వాత కూతుర్ని అల్లుడిని తీసుకొని వచ్చేసింది తిన్నగా మందిరానికి. దేవుని చిత్తం నెరవేరిపోయింది అయ్యా, ప్రార్థన చేయండి అన్నది. ఒరే నేను చెప్పకముందేమి తీసుకొచ్చేసింది ఏంటి? అక్కడ చేసిందో పెళ్ళి నాకు అర్థం కాలేదు. ఎవరి దగ్గర కట్టించిందో అర్థం కాలేదు. ఏ మందిరంలో పెళ్లి చేసింది కూడా తెలియదు. తీసుకొచ్చి ప్రార్థన చేయి అన్నది. నాకు అర్థం కాక ఏం ప్రార్థన చేయాలన్నాను. అల్లుడయ్యా పెళ్ళి ఎప్పుడు చేసినామనంటే అయిపోయింది పెళ్ళి. నాకేం చేయాలి అర్థం కాక, ప్రభా నీ చిత్తంలో వీరిద్దరూ దీవించబడుదురుగాక అన్నాను. మరి ఏం ప్రార్థన చేయాలి నాకు కూడా అర్థం కాలేదు. నీ చిత్తంలోనే వారు దీవించబడుదురుగాక అన్నా. 6 నెలల తర్వాత మరలా ఒక్క ఆమెనే పట్టుకొచ్చింది. ఎవరినామని? ఏమ్మా అల్లుడేడి అన్నా. ఎక్కడ అల్లుడయ్యా, 20 రోజుల్లోనే వెళ్ళిపోయినాడయ్యా. అదా దేవుని చిత్తం? అదా దేవుని చిత్తం? ఇప్పుడు చెప్తాను వినండి. 2 సంవత్సరాల ముందు తల్లి ఒక ఫోటో నాకు ఇచ్చి, ఈ బిడ్డకు పరిశుద్ధమైన వివాహం చేయాలి, ప్రార్థన చేయండి, దేవుని చిత్తానుసారమైన వివాహమే జరగాలి. నిజంగా చెప్తున్నానండి, 2 సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నాను, కనిపెడుతున్నాను ఒక విలువైన సంబంధం కొరకు. నాకేమి ఎక్కడ తోచలేదు. నెలకొకసారి ఫోన్ చేసి, అయ్యా ఏమైనా పాపకు దొరికిందా? లేదమ్మా ప్రార్థన చేయి. ప్రతి నెల ఫోన్ చేసేది, ప్రతి నెల ఫోన్ చేసింది. ఈ సంవత్సరం ఒక 4 నెలల నుండి ఫోన్ చేయడం ఆపేసింది ఆమె. దైవజనులకు అప్పచెప్పినాం కదా,
దైవజనులు ఏదైనా చేస్తారు అని చెప్పి పూర్తిగా అప్పచెప్పేసి మౌనంగా ఉంది. పోయిన నెలలో నేనే ఫోన్ చేసి, మీ అమ్మాయికి ఒక మంచి సంబంధం వచ్చిందమ్మా, వస్తారా అన్న. మారు మాట మాట్లాడకుండా ఒప్పుకుంది. రేపు 24వ తారీఖు ఉదయకాలం ఈ మందిరంలో పెళ్లి జరగబోతుంది. డిసెంబర్ 24 పెళ్లి జరగబోతుంది ఇక్కడ. ఆ తల్లి ఎన్ని సంవత్సరాలు కనిపెట్టింది? అదే చిత్తం, దేవుని చిత్తం అండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. నా దగ్గర కూర్చున్నారు కట్న కానుకల గురించి మాట్లాడదామని. ఏం చల్లలేదు. నాకు అనిపించింది వీళ్ళు మనసులో తిట్టుకొని ఉంటారు నన్ను. పోయి ఈయన ముందు కూర్చొని కట్న కానుకల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామని. ఇంకో మాట చెప్పనా, ఆ అబ్బాయి ఇంట్లో నుండి ఒక అమ్మ వచ్చింది. అయ్యా ఏమనుకోద్దో, తాళి కట్టించు, అమ్మాయికి తాళి కట్టించితే బాగుంటుంది కదా. అబ్బాయి లేచి అంటాడు, వాళ్ళు అట్లనే అంటారు కానీ అన్న, తాళి కట్టేది నేను, కట్టొద్దని నిర్ణయం తీసుకుంది నేను తాళి కట్టను, తాడు కట్టను, ఉరితాడు కూడా వెయ్యను. నాకు కావలసింది దేవుని చిత్తం. స్తోత్రం, స్తోత్రం చెప్పండి గట్టిగా. హానోకు దేవునికి ఇష్టడై ఉండెను. ఏమి ఇష్టపడ్డావయ్యానంటే, హానోకు ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని చేసేవాడు. ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి, నేను దేవుని చిత్తాన్ని చేస్తాను. ఇప్పుడు ఎన్ని విషయాలు విన్నాం మనం? 6, 5 చెప్పండి. 1 దేవునితో నడిచినవాడు, విశ్వాసముతో జీవించినవాడు. 3వది పరిశుద్ధతలో నిలిచినవాడు. 4వది ప్రజలకు ప్రవక్తగా ఉన్నవాడు. 5వది దేవుని చిత్తాన్ని చేసినవాడు. ఈ 5 గాని నీలో ఉంటే ఆయన ఏమంటాడో తెలుసా? ఇదిగో ఆ పై మాట ఏంటి? దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. అట్టి సాక్ష్యము కలిగిన వాణ్ణి మరణము చూడకనే కొనిపోబడెను. నిలబడాలనుకుంటే నిలబడండి, మోకరించాలనుకుంటే మోకరించండి. అందరము కూడా సిద్ధపడుదుముగాక రాకడ కొరకు.